జై శ్రీరామ్. నా హిందూ సోదరులందరికీ, క్రైస్తవ సోదరులకు అందరూ కూడా జై శ్రీరామ్. ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్. బైబిల్ యొక్క నిజస్వరూపం. చేతబడి పుస్తకము కన్నా ప్రమాదకరమైందే బైబిల్ అని నీకు తెలుసా? ఇది తెలుసుకోవాలి. అవును, ఇది నగ్న సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, ఇది వాస్తవం. ఈ బైబిల్ ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం, లేక 500 పెట్టి కొనుక్కుంటాం. ఈనాడు బైబిలు ఎంతలా ప్రచారంలో ఉందంటే, ఎంత ఎక్కువగా అమ్ముడైపోతుందంటే, ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది బైబిలు. అతి ఎక్కువగా అమ్ముడవుతున్నదే బైబిలు. అతి ఎక్కువగా వ్యాపార రంగ స్థలంగా నిలబడింది బైబిల్ కనుక. కానీ మన హిందూ గ్రంథాలను చూసినట్లయితే, మన హిందూ గ్రంథాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయి. మన హిందూ గ్రంథాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. పేపర్ క్వాలిటీగా ఉంటుంది, బైండింగ్ క్వాలిటీగా ఉంటుంది, పేపర్ క్వాలిటీగా ఉంటుంది, అక్షరాలు కూడా స్వేచ్ఛగా రాయబడతాయి. కానీ తక్కువ రేటుకి అమ్ముడుపోతాయి. మన హిందూ గ్రంథాలు తక్కువ రేటుకి అమ్ముడుపోతాయి. ఎంత అలా తక్కువ అంటే 300, 400, 500, 600 ఇలా అమ్ముడుపోతాయి ఒక్కొక్క గ్రంథం. కానీ బైబిల్ మాత్రం 3000, 4000, 10,000 ఇలాగ అమ్ముడుపోతాయి అంత రేటు పెట్టి. కానీ బైబిల్ బైండింగ్ బాగోదు, వాటి అక్షరాలు బాగోవు, పేపర్ క్వాలిటీ బాగోదు, అందులో ఉన్నటువంటి ఆ యొక్క స్టోరీ కూడా మంచిది కాదు. అది మన హిందూ గ్రంథాలన్నీ కూడా కదా, హిందూ గ్రంథాలు మహర్షుల చేత రాయబడింది. ఎంతోమంది మహానీయులు, ఎంతోమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు, మహర్షులు కదా, వాళ్ళు అంతా చూసి రాశారు. వాళ్ళు 14 లోకాలు ఉన్నాయని, దేవీ దేవతలు ఉన్నారని, నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతాలు ఇలాగ ఎన్నో ఉన్నాయని వాళ్ళు వారి యొక్క దివ్య దృష్టితోని, తపస్సు యొక్క శక్తితోని సమస్తమును చూచి గ్రంథాలు రాశారు. ఆధ్యాత్మిక గ్రంథాలే మన హిందూ గ్రంథాలు. కానీ బైబిల్లోని ఒక్క మహర్షి లేడు, ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తి కూడా లేడు. కేవలం ఏంటంటే మెస్సియా అనబడినటువంటి క్రీస్తు లేక అబ్రహము, ఆదాము ఇలాగా వారి యొక్క పేర్ల మీద ఒక స్టోరీ పుస్తకం రాయబడింది. దాన్ని బైబిల్ అంటారు. బైబిల్ రచించింది అంతా కూడా మహర్షులు కాదు. బైబిల్ని రచించినటువంటి వ్యక్తులు 40 మంది కూడా మహర్షులు కారు. మరి ప్రవక్తలుగా పిలువబడ్డారు బైబిల్లో. బైబిల్లోని ప్రవక్తలుగా పిలువబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక వ్యక్తులు కారు, కానీ ప్రవక్తలుగా పిలువబడ్డారు. బైబిల్ దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడాడు, వాళ్ళు ఎలా మాట్లాడారు, బైబిల్ దేవుడు వాళ్ళతో ఏమేమి చేయించాడు, వాళ్ళు వ్యభిచారం చేశారు. ప్రవక్తలుగా పిలువబడి 40 మందిలో ఆధ్యాత్మిక వ్యక్తుల్లో చాలామంది వ్యభిచారాలు చేశారు, రక్తపాతం చేశారు, వ్యభిచారం చేశారు, రక్తపాతం చేశారు, రాజ్యాలని ఏలేరు, రాజ్యాలను ఆక్రమించుకున్నారు, మనుషులను చంపారు, పరాయి పురుషుల భార్యలను చెరిపారు. ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు చేసినటువంటి వాళ్ళు బైబిల్ కర్తలుగా బైబిల్ రాశారు. వాళ్ళు బైబిల్ రాసినటువంటి వాళ్ళు అందరూ కూడా పాపాలు చేసినటువంటి వాళ్ళే, రక్తపాతం చిందించినటువంటి వాళ్ళే. కానీ ఆ గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. అది ఎట్లా సాధ్యం? అది వాళ్ళు మహర్షులు గారు, వాళ్ళు ఏమి చూడలేదు, వాళ్ళకి దివ్య దృష్టి లేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళు బైబిల్ రాశారు. కానీ హిందూ గ్రంథాలు మాత్రం మహర్షులు రాశారు, ఆధ్యాత్మిక వేత్తలు రాశారు. అంతా చూసి రాసినటువంటి ఎంతో విలువైనటువంటి నైపుణ్యమైనటువంటి గ్రంథాలే హిందూ గ్రంథాలు. అలాంటి గ్రంథాలు ఈనాడు ద్వేషింపబడతా ఉన్నాయి. ఎక్కడి నుండో పొరుగురు దేశం నుంచి వచ్చినటువంటి బైబిల్ని మన భారతీయులు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఊరేగుతూ ఉన్నారు కదా. అది ఎంత ప్రమాదకరమైనటువంటి గ్రంథం అంటే, ఒకప్పుడు మన భారతదేశంలోని భారతీయులంతా కూడా ఎంతో కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి కాలంలో కదా ఎలా వచ్చింది కనుక
బైబిల్ బైబిల్ చదివినాక హిందువుల్లో 50% క్రైస్తవులుగా మారిపోయి నాగరికత మర్చిపోయారు, సంస్కృతి పూర్తిగా మర్చిపోయారు కదా. మన గుడులను మనమే మన గుళ్ళను మనమే దేశించుకోవడానికి గల కారణం ఏంటంటే బైబిలే. ఎప్పుడైతే బైబిల్ చదువుతావో మన ఎప్పుడైతే మనం హిందువులుగా ఉన్నామో, ఎప్పుడైతే క్రైస్తవులుగా మారేమో మన గ్రంథాలను మనమే తగలబెట్టేస్తాం, మన గ్రంథాలను మనమే బురదలో పాడేస్తాం, మన గ్రంథాలను మనమే దేశిస్తాం, మన దేవుళ్ళని మనమే దేశిస్తాం. దీని అంతటి కారణం ఏంటి? బైబిలే. ఎప్పుడైతే హిందూ సత్యాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళి బైబిల్ దేవుడు చెప్పినటువంటి బైబిల్ని పట్టుకొని మనం ఎప్పుడైతే చదువుతామో ఆ బైబిల్ చదివితే దాంట్లో ఉన్న విషయం అంతా మనకి ఎక్కిపోతుంది. మనకి ఎక్కిపోయినాక తర్వాత మన విగ్రహాలు మనం పగలగొట్టుకుంటాం, మన హిందూ గ్రంథాలు మనం నాశనం చేస్తాం, మన దేవాలయాన్ని మనమే ధ్వంసం చేసుకుంటాం, మన దేవుళ్ళు మనమే దూషిస్తాం. ఎందుకు? బైబిల్ అంటే అంత ప్రమాదకరమైనది. బైబిల్ ప్రమాదకరమైనది. అది చదివినటువంటి వాడికి ఉన్మాదం వస్తుంది, ఉన్మాదం సృష్టింపబడుతుంది కదా. లేనిపోయినటువంటి ఆలోచనలు, లేనిపోయినటువంటి స్వార్థము, లేనిపోయినటువంటి కదా అసూయ, కుల్లి, కపటం అంతా కూడా, ద్వేషం అంతా కూడా పుట్టుకొస్తుంది. అది చదివితే అంతే. అది ఆ గ్రంథం బైబిల్ చదివితే మనం అందులో నేర్చుకోవడానికి వేయలేదు. అది చాలామంది హిందువులు క్రైస్తవంలోకి వెళ్ళి బైబిల్ చదివి తర్వాత కదా ఎవరి మీద తిరగబడుతున్నారు? వచ్చి హిందువుల మీద తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారు? హిందువులను అంటారు వీళ్ళు వచ్చి హిందువులే క్రైస్తవులుగా మారి హిందువుల్ని దేశిస్తూ కదా మన గ్రంథాలని, మన దేవుళ్ళని దేశించడం జరుగుతుంది. ఎందుకు? ఇలాగా హిందువుల మధ్య చిచ్చు పెట్టింది, హిందువుల్ని విడదీసింది, హిందువుల్ని 2 వర్గాలుగా చేసింది ఎవరు? బైబిలే. కనుక బైబిలు మన భారతదేశానికి, మన హిందువులకి ఎంత ప్రమాదకరమో ప్రతి హిందూ సోదరులు, క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. బైబిల్ రాకముందు ప్రజలు ఎలా ఉన్నారు, బైబిల్ వచ్చినాక హిందువుల్లోని ఈ కొట్లాటలు, ఉన్మాదము కదా ఇవన్నిటికి కారణం ఎవరు? బైబిలే. బైబిల్ వల్లే మనలోని భేదాలు ఏర్పడుతున్నాయి, బైబిల్ వల్లే మనలో కొట్లాటలు వస్తున్నాయి, బైబిల్ వల్లే మనం దేశించబడుతున్నాం, బైబిల్ వల్లే మనం 2 వర్గాలుగా విడిపోయి కదా కొట్లాడుకుంటున్నాం. కనుక ఈ బైబిల్ తోలుత మన భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఈ బైబిల్ తోలుత మన భారతదేశంలోకి అడుగుపెట్టి కదా ఒకటిగా జీవిస్తున్న హిందువులను 2 తెగలుగా, 2 వర్గాలుగా చేసింది. నేటి క్రైస్తవులు, ఒకప్పుడు హిందువులు పరిశుద్ధ గ్రంథం, సత్య గ్రంథం అంటూ సువార్త పేరుతో బైబిల్ కదా మన దేశంలో, మన భారతదేశంలో అడుగుపెట్టి తర్వాత మిషనరీలుగా వచ్చి సంస్థలుగా అవతరించి భారతదేశాన్ని హాస్పిటల్ పేరుతో, కాలేజీల పేరుతో, సెంటియన్ స్కూల్ పేర్లతో దోచుకుంటూ పోతూ ఉంది. మన భారతదేశం యొక్క సొమ్మంతా దోచుకుంటూ పోతుంది. మన వాళ్ళంతా చూస్తూ ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. చదువుల పేరుతో, జాబుల పేరుతో విదేశాలకి మన వాళ్ళంతా ఆకర్షించేటట్లు, అక్కడికి వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉంది కదా. నేటి యువత మన హిందువులే, నేటి యువత కదా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యువత ఏ విధంగా తయారయ్యారు, ఎలా చెడిపోతూ ఉన్నారు, ఎలా దిగజారిపోతున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి చూసి ఆలోచించండి. నానాటికి స్త్రీ దిగజారిపోతుంది, మన భారతీయ స్త్రీలు నానాటికి దిగజారిపోతూ ఉన్నారు. మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తే మీకు అర్థమవుతుంది నానాటికి స్త్రీలు ఎంత దిగజారిపోతూ ఉన్నారో. పురుషుడు, మన భారతీయ పురుషులు కూడా చాలామంది ఎంత మోసాలకు పాల్పడుతూ ఉన్నారో కదా. ఒకసారి ఆలోచించండి. మన భారతదేశంలో ధర్మానికి బదులు అధర్మం ఏళ్తూ ఉంది. భారతదేశాన్ని తప్పకుండా బీజేపీ పరిపాలించాలని నేను కోరుకుంటాను. మన భారతదేశాన్ని ఎప్పటికైనా బీజేపీ పరిపాలించాలి. బీజేపీ రావాలి. బీజేపీ వచ్చి మన భారతదేశాన్ని అఖండ భారతదేశానిగా మార్చాలి. బీజేపీ వచ్చి మన భారతదేశాన్ని అఖండ భారతంగా మార్చాలి. హిందూ దేశంగా భరతుడేలినటువంటి రాజ్యంగా ఇది ఏలాలి మొత్తం కదా. మన భారతదేశం మొత్తం బీజేపీ ఏలాలి.
బీజేపీ రావాలి. బీజేపీ వల్ల మన యొక్క హిందూ ధర్మం నిలబడాలి, మన హిందూ రాజ్యం ఏలాలి కదా, మన సంస్కృతి మన నాగరికత అంతా నిలబడాలి. స్త్రీలు మళ్ళీ తిరిగి తమ స్వయ ధర్మాలను నిర్వర్తించాలి, మొగోళ్ళు కూడా ధర్మాన్ని పాటించాలి. మన దేశంలోని ధర్మం ఏలాలి. ప్రస్తుతం మన దేశంలో ధర్మం లేదు. చాలామంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు, స్త్రీలు దిగజారిపోతూ ఉన్నారు కదా. కొట్లాట్లు, హింసలు, గొడవలు అన్నీ కూడా కారణం అవుతున్నాయి. కారణం ఏంటి? ఈ కొట్లాట్లు, గొడవలు కారణం ఏంటి? బైబిలే. బైబిల్ ఎప్పుడైతే మన భారతదేశంలో అడుగుపెట్టిందో అప్పుడు మన భారతదేశంలో కలవరం స్టార్ట్ అయింది. ద్వేషాలు, కొట్లాట్లు, హింసలు కదా, ఉన్మాదం ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి హిందూ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆ బైబిల్కి దూరంగా ఉండాలి, ఆ క్రైస్తవ్యానికి దూరంగా ఉండాలి కదా. మన హిందూ గ్రంథాలకు దగ్గరగా ఉండి మన హిందూ గ్రంథాలను చదివి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి తప్పకుండా మన భక్తిని మనం కొనసాగించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.